ఆమె అడుగు చట్టసభల్లో గట్టిగా పడబోతోంది. దశాబ్దాల నిరీక్షణ తరువాత ఆమె గెలుస్తోంది. అతివరకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ దక్కబోతోంది. ఈ విషయంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. మహిళా కోటాకు అడ్డొచ్చే ప్రత్యర్థే లేడు. అపోజ్ చేస్తున్న పార్టీనే లేదు. మహిళా రిజర్వేషన్ కేవలం ఒక బిల్లు ఆమోదం కాదు, భారత ప్రజాస్వామ్య ముఖ చిత్రాన్ని మార్చే ఒక రెవల్యూషన్. ఆ బిల్లుకు వస్తున్న మద్దతు కూడా ఒక విప్లవమే. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కొట్లాటే లేదసలు. ప్రతిపక్షాలది అధికార పక్షాలది ఒకే మాట ఒకే బాట. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. There may be some statements for political purpose. They may have made some comments and some differences in opinion, but the primary objective of providing reservations to the women in the Parliament of India and assemblies of the states, no political party will oppose it. इनका जो प्रपोजल है इसमें एक और बहुत खतरनाक चीज हो रही है. सच्चाई ये है कि अगर जो मोदी जी चाहते हैं हो जाए तो जो छोटे स्टेट्स हैं, साउथ के स्टेट्स हैं और नॉर्थ ईस्ट के स्टेट्स हैं, उनका रिप्रेजेंटेशन कम हो जाए. उनको भयंकर नुकसान होने वाला है और मैं इसको एंटी नेशनल एक्टिविटी मानता हूं. हमारा जो स्टैंड है वो बिल्कुल क्लियर है. अगर आपको करना है तो ओबीसी सेंसस का जो डेटा है उसके बेसिस पे कीजिए. 2026 के सेंसस के बेसिस पे कीजिए, 2011 के सेंसस के बेसिस पे मत कीजिए, क्योंकि उसमें ओबीसी का, पिछड़े वर्ग का कोई डेटा नहीं है. और अगर आप सचमुच में विमेन्स बिल इंप्लीमेंट करना चाहते हो. ఏపీలో టీడీపీ వైసీపీలకు అభ్యంతరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకించే ఉద్దేశమే లేదు. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో, రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. సో అంతటా పాజిటివ్నెస్ తో నిండిపోయింది. ఇలాంటి వాతావరణం బహుశా దేశ రాజకీయ చరిత్రలో అత్యంత అరుదు కావచ్చు. పైగా మహిళలకు 33% రిజర్వేషన్లకు తుది అడుగు పడుతున్న వేళ పెద్ద ఎత్తున సంబరాలకు స్ట్రాటజీని కూడా సిద్ధం చేసుకుంది టీడీపీ. ఏకగ్రీవంగా మద్దతివ్వాలని ఆల్రెడీ సీఎం చంద్రబాబు అన్ని పక్షాలను కోరారు కూడా. కాకపోతే 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి గానీ ఆ నెంబర్ ఎంతన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. డీలిమిటేషన్ పైనే భవిష్యత్తులో ఎంతమంది మహిళలు చట్టసభల్లోకి అడుగు పెడతారన్న దానిపై ఓ స్పష్టత వస్తుంది. లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 సీట్లకు పెంచాలనుకుంటోంది కేంద్రం. ఒకవేళ అదే లెక్క అయితే మాత్రం 2029లో 850కి 280 మంది మహిళలు లోక్సభలో అడుగు పెడతారు. లేదు, ఇప్పుడున్న 543 సీట్ల లెక్క అయితే మాత్రం 179 మంది మహిళలు సభలో అడుగు పెడతారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడున్న 74 మంది మహిళలు మున్ముందు లోక్సభలో డబుల్ లేదా ట్రిపుల్ అవుతారు. అది మాత్రం పక్కా.